యమధర్మరాజు గారు అన్నాడు, కాశీ వచ్చి కాశీ నుంచి వెళ్ళిపోతారా అందరూ, కానీ బాగా జాగ్రత్తగా గమనించండి, కాశీ వచ్చి హరిహర నామములను 108 నామములు చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అలా కాశీ వచ్చి చెప్పి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా ఉంటే వాడి ఆయు ప్రమాణము తీరిపోయిన తర్వాత మీరు వెళ్ళి పాశం వేయకండి, వాడిని ఇక మీరు తీసుకురాకండి, వాణ్ణి భగవంతుని యొక్క పార్షదులు తీసుకెడతారు అన్నాడు. అంటే శంకరనారాయణాత్మైక, శంకరనారాయణ అని పిలిచారు. మనకు అక్కర్లేదనుకోండి, ఆంధ్రదేశంలో పనికిమాలిన పేర్లన్నీ మనవే. ద్రవిడ దేశంలో ఇప్పటికీ శంకరనారాయణ అని పెట్టుకుంటారు. ఎంత గొప్ప పేరు శంకరనారాయణ అని దేవాలయం కూడా. శంకరనారాయణ అంటే శివ కేశవ సమాగమ స్వరూపము. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ అంటారు, భూయాద్భక్తి రవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. అమ్మా నాకు భక్తి కావాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విష్ణువు పాదాలు పట్టుకుని శివుణ్ణి తిట్టడం, శివుడి పాదాలు పట్టుకుని విష్ణువుని తిట్టడం, ఇలాంటి దిక్కుమాల భక్తి నాకు అక్కర్లేదు. భక్తి అంటే ఏమిటో తెలుసా అమ్మా? నేను అడుగుతున్నది నిన్ను. భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. హరిహరులు రెండు కాదు, హరిహరుడు ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒకటే. ఒకనాడు విష్ణువుగా ఉన్నవాడు ఒకనాడు శివుడిగా ఉంటాడు, వేషం మారుస్తాడు తప్ప ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్న భావన నా యందు బలపడిన భక్తి నాకు కావాలి తప్ప ఆయన వేరు ఈయన వేరు, ఈయన పూజ చేయడం ఆయన్ని తిట్టడం, ఆయన పూజ చేయడం ఈయన తిట్టడం, ఇలాంటి పనికిమాలిన భక్తి నాకు వద్దమ్మా అన్నవే. కాబట్టి కార్తీక మాసము ప్రత్యేకించి దామోదరుడు అధిదేవతగా కలిగిన మాసము. దామోదరుడు అంటే నేను మీతో మనం ఇచ్చేసా, ఈ 2 లక్షణములు ఉన్నవాడు. అందుకే 2 ముళ్ళ కథగా ఉంటుంది దామోదరుని. మీరు చాలా మాటలు విన్నారు, అయినా ఇవాళ ప్రశస్త్యమైన దినం కాబట్టి నేను మనవి చేస్తాను. ఎప్పుడు జరిగిన భాగవతము. నేను తల్లి యశోద ఒకనాడు చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో వచ్చాడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి నుంచి, అమ్మ నాకు దాహం వేస్తోంది, అమ్మ నాకు ఆకలేస్తోంది, తొందరగా నాకు పాలి. సుడిగిచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. అమ్మ నాకు తొందరగా పాలిస్తావా ఇవ్వవా, అవతల నేను ఆడుకోవాలనుకో, నాతో ఆడుకునేటటువంటి నా స్నేహితులందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను తొందరగా విడిపోవాలి, నాకు తొందరగా పాలిచ్చే, నాకు ఆకలి వేసేస్తోందమ్మా, తర్వాత చల్ల చేసుకుందా. కానీ ఏంటమ్మా చల్ల చేసుకుంటూ అలా నిలబడతావు, నాకు పాలిమ్మంటే అని అమ్మ మీద ఓహో అరిచాడు. చిన్న పిల్లవాడు లేక లేక పుట్టాడు. ఆ పిల్లవాడు ఆ కోపం, ఆ ఎర్రటి పెదిమిలు, అదిరిపోతున్న బుగ్గలు, ఆ చిన్ని వేలు అమ్మకి ఇలా చూపించి మాట్లాడుతుంటే అమ్మ చల్ల చేసుకుంటూ ఏమిటో అంత కోపం అని ఏం పాలు ఇవ్వకుండా అలాగే చూస్తూ నవ్వుతాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఆ చిన్ని కృష్ణుడికి. ఏంటమ్మా నేను ఇంత అరుస్తున్నా, నాకు పాలు ఇవ్వకుండా నువ్వు చల్ల చేసుకుంటావు ఏంటమ్మా అని వెళ్ళి ఆ కవ్వం పట్టుకోపోయాడు. అమ్మ ఆపేసింది కవ్వాన్ని. కృష్ణుడు పట్టుకుంటే కవ్వం ఆగిందని మీరు అనుకుంటే తప్పది, భక్తి కాదు. ఎందుకో తెలుసా అండి, చల్ల చేసేటప్పుడు తాటిని ఈ చేత్తోనూ లాగుతారు, ఈ చేత్తోనూ లాగుతారు. 2 చేత్తో లాగితే తెగదా. అంటే ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని ముందుకు వదులుతారు, ఈ చేత్తో లాగేటప్పుడు ఈ చేతిని వెనక్కి వదులుతారు. ఇప్పుడు కవ్వం ఇలా చెస్ అని కృష్ణ కర్ణామృతంలో చెప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. ఇది తిరుగుతున్నప్పుడు కవ్వం వేగంగా తిరుగుతుంది. పూల పొట్లం అంత చిన్న చేత్తో ఉన్న పిల్లవాడు వచ్చి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తల్లి గిర్రం తిప్పింది అనుకోండి, వేళ్ళు ఒరుసుకుపోవు, అరిచి ఒరుసుకుపోదు. ఆయన భగవానుడని ఆవిడికి తెలుసో తెలియదో పక్కన పెట్టండి, అమ్మో ఆ చెయ్యి ఎక్కడ ఒరుసుకుపోతుందో అనుకుంది, అది భక్తి. మనము చేస్తాం. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర పరిచారకుడు ఉండేవాడు శృంగేరిలో. ఆయన ఓ రోజున చంద్రశేఖర భారతీ స్వామి వారు బయటకు వస్తున్నాడు, అభిషేకం చేయడానికి సాలగ్రామాలు సిద్ధం చేస్తున్నాడు ఆ పరిచారకుడు. ఆయన అవన్నీ కడిగేసి బట్ట పెట్టి ఇలా ఒత్తేస్తున్నాడు పొడిగా చేయడం కోసం. ఆయన వచ్చి అన్నారు, ఏం చేస్తున్నావు అన్నారు. పొడిగా ఒత్తుతున్నాను అన్నాడు. ఆయన అన్నారు, దేన్ని ఒత్తుతున్నావు? సాలగ్రామాన్ని. ఏమిటి సాలగ్రామం అంటే? రాయి కాదురా, అది పరమేశ్వరుడు, ఆయన శరీరం రాది. ఆయనంత గట్టిగా ఒత్తుతావా? ఆయనకు ఒరుసుకుపోదురా. మెల్లిగా మృదువుగా ఒత్తరా, బట్టలో పెట్టి కాసేపు ఇలా ఉంచు, మెల్లిమెల్లిగా ఒత్తు. పసిపిల్లవాడికి స్నానం చేయించినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయిస్తావో, పసిపిల్లవాడికి ఒళ్ళు తుడిచినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని బోర్లా పడుకోబెట్టుకుని వాడి జుట్టుతో
మెత్తటి బట్టతో తుడిచి మళ్ళీ వాడిని ముందుకు పడుకోబెట్టుకుని చక్కగా చేతులు కాళ్ళు అన్నీ తుడుస్తావో అంత జాగ్రత్తగా తుడవాలి సాలగ్రామాన్ని. అందుకని అదేం తుడవడం రా అన్నారు. అందుకే మహానుభావుడు జీవన్ముక్తుడయ్యారు. ఆయనకి సాలగ్రామమునందు ఈశ్వరుడు కనబడ్డాడు. మనకి సాలగ్రామం అంటే మనం ఇంకోటి అంటాం. అందుకే మనకి పరమేశ్వరుడు కనబడ్డాడు. భక్తి అంటే భగవంతుని చూచుట. ఆవిడ కృష్ణుడు అంటే చేతులు విసుకుపోతే నాకేమిటి చూద్దాం అప్పుడు ఏం చేస్తాడో అనలేదు. తల్లి ప్రేమ అభివ్యక్తమైన అది భక్తి. అమ్మో ఎక్కడ చేతులు ఒరుసుకుపోతాయో ఆపేసింది. ఇప్పుడు పట్టుకున్నాడు కవ్వాన్ని. అంతేగాని కృష్ణుడు కవ్వం పట్టుకుంటే యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అసలు అర్థం కాలేదు. అలీల యశోద తిప్పలేకపోయింది అనుకున్న వాడికి అర్థమైంది. మానసికంగా చూశాడు లీలని అని గుర్తు. వాడి బంధములు తెలుతాయి. కాబట్టి సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాడు. గంతులేసేసాడు. వెళ్ళాడు. గభాలను ఇలా కవ్వం పట్టుకున్నాడు. ఆగిపోయి అమ్మ తిప్పడం మానేసి. ఇప్పుడు ఇంకా చల్ల చేయడం ఆపేస్తే ఏం చెయ్యాలి? ఆవిడికి నేను పనిలో ఉన్నాను రా అనడానికి ఏం లేదు. చన్నిమ్మనుచున్ అమ్మ నాకు తొందరగా స్తన్యం ఇస్తావా ఇవ్వవా? ఆవిడ కూర్చుంది. ఒళ్ళో పడుకోబెట్టుకుంది. స్తన్యం నోట్లో పెట్టి తాగుతున్నాడు. పాపం ఈయన వస్తాడు హడావిడిగా పాలడుగుతాడని ఆవిడికి ఏం తెలుసు? ఆ పక్కనే దాలి అంటారు. ఇప్పుడంటే పొయ్యలు, పూర్వం దాలి పిడకలతో వెలిగించి పెట్టేవారు. చక్క ఎర్రటి తెట్టు కట్టేటట్టుగా పాలు తయారై పొంగుతుంటే కొంత సమయం తీసుకునే అంత తొందరగా పొంగిపోవు దాలి మీద పెడితే. అప్పుడు వచ్చి నీళ్లు చల్లి 2-3 మాటలు పొంగి కిందకి దిగిన తర్వాత కిందకి పెట్టేసేవారు. పెట్టి తోడు పెడితే ఓ ఏమి సువాసనతో కూడిన పెరుగు అది. ఆ కమ్మటి పెరుగు కుండలోది. అదిగో అలాంటి దాలి మీద పెట్టిన పాలు పొంగుకు వస్తున్నాయి. అంటే పొంగు కనపడుతోంది. ఒక్కసారి పొంగిపోయాయి అనుకోండి ఆవిడ కూడా లేచి ప్రయోజనం ఉండదు. దాలి మీద పాలు కాబట్టి అవి పొంగుతూ కనపడతాయి. మీరు మెల్లిగా అడుగులు వేసి అక్కడికి వెళ్ళి కాసిన నీళ్లు చల్లిన తర్వాత లోపలికి పెడతాయి. ఇప్పుడు ఆవిడ చూసింది పాల పొంగు కనపడింది ఆవిడకి. అయ్యయ్యో పాలు పడిపోతాయేమో అని ఆవిడ ఈ పిల్లాన్ని పాలు తాగుతున్నవాడిని కింద దింపి తన గబగబా జలపాత్ర తీసుకుని వెళ్ళి ఆ పాల మీద నీళ్లు చల్లింది. ఎంతసేపు పడుతుందండి? మహా అయితే కొద్ది క్షణాలు పడుతుంది. వెళ్ళి ఆ నీళ్లు చల్లి ఇలా వచ్చాడు. మంచి పాలు తాగుతూ సంతోషంగా ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని ఎప్పుడైతే పక్కన పెట్టి పాల మీద నీళ్లు చల్లడానికి వెళ్ళిందో ఆయన దాన్ని ఇంకొకలా తీసుకున్నాడు. అంటే నాకు పాలివ్వడం కన్నా అక్కడ పాలు పొంగిపోవడం నీకు ఎక్కువైపోయింది. ఎంతమందికి పట్టే భాగ్యం ఇది? కోట్ల 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 మందిలో ఎవరో తప్ప నాకు పాలిచ్చిన వారు లేరు. అందుకే పోతన గారు అసలు పొంగిపోయారంతే. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే అన్నారు. ఆయనకి తల్లి పాలు తాగడం తెలియదు భగవంతుడికి. ఆయనకో తల్లి తండ్రి ఉంటే కదూ. అందుకే భగవంతుడి విషయంలో ఒక విచిత్రమైన మాట ఉంది. అసలు లోకంలో అనాథుడు ఎవరు? అనాథుడు అన్న శబ్దం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు లేకపోతే రక్షించేవాడు. అనాథండి పాపం ఆయన్ని ఎవరండి కాపాడతారు అంటారు. అసలు తనకి తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా మనిషి ఉండడుగా. కాబట్టి వాడు అనాథ కానే కాడు. తల్లి తండ్రి లేనివాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే అనాథ. కాబట్టి ఎవరు అనాథనాలి? ప్రపంచంలో అలా లేనివాడు ఆయన ఒక్కడే. కాబట్టి అనాథనాథుడు ఎవడో వాడే అనాథ. వాడికే లేరు తల్లిదండ్రులు. మరి ఏమండి పాపం అంటే ఆయనకో దరిద్రం ఉందా? కాదయ్యా, ఆ తల్లి తండ్రి ఉంటే ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి ఆ వచ్చిన శూన్యాన్ని పూర్తి చేయడానికి పక్కన అమ్మవారు ఉంది. మరి అమ్మవారికి వచ్చిన శూన్యాన్ని పూడ్చడానికి అయ్యేవారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ అనాథల కారు, సనాథలే. కాబట్టి వాళ్ళిద్దరు ఉండగా మనం అనాథలం కాదు. అమ్మకి అయ్యకి అమ్మ పక్కన ఉండగా వాళ్ళిద్దరూ అనాథల కారు. లోకంలో అనాథ అన్న మాట వాడవద్దు. ఆ మాటే అనాథ తప్ప అసలు అనాథలు లేరు. అందరూ సనాథులే. ఈ కార్యక్రమాన్ని